brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడానికి బీసీలు యాచించడం లేదు, హక్కుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. అలాగే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపైన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బోనాలకు టికెట్లు పెడితే భక్తుల తిరుగుబాటు ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇంకా తలసాని ఏమంటున్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి పూర్తిగా సిద్ధమవుతుంది. ప్రభుత్వం హడావుడి స్టార్ట్ చేసింది. క్యాబినెట్లో కొంత డిసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? సిద్ధమేనా మీరు ఎన్నికలకు? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎప్పటికైనా సిద్ధమే. కానీ ఒక బీసీ బిడ్డగా కామారెడ్డి డిక్లరేషన్ ఆ రోజు ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికల పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు అనౌన్స్ చేశారు. ఏదో తూతూ మంత్రంగా హరీబరి చేసి దాన్ని మేము దేశవ్యాప్తంగా చేస్తాము, ఈరోజు అక్కడ మేము తెలంగాణలో కులగణనే ఈరోజు దేశానికి రోల్ మోడల్ అని చెప్పే విధంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, సెంట్రల్కి పంపించింది, అక్కడ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. బీజేపీని ఎందుకు మీరు తప్పుపడట్లేదు ఈ విషయంలో? ఏమంటున్నామంటే ఇది తూతూ మంత్రంగా బీజేపీ గవర్నమెంట్ 15 సంవత్సరాల నుంచి ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా పెట్టినప్పుడు కూడా చేయలేవాళ్ళు. బీజేపీని కూడా తప్పు. బీజేపీ కూడా ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు ఒక కమిటీ వేసి వాళ్ళు కూడా ఒక ప్రాసెస్ చేస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అది మీకు తప్పకుండా చేస్తామనే విధంగా చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పంచాయతీ ఎన్నికలు పెట్టదు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కులగణన చేసి రిజర్వేషన్లు చేసిన తర్వాత చూద్దాం. అంతేగాని మాకు ఇచ్చేదేం బిచ్చం కాదు. రైట్ రాయల్గా మా హక్కు మేము అడుగుతుంది. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే, మేము కులగణన చేశాము, దాంతోపాటు బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాం, కేంద్ర దగ్గర పెండింగ్లో ఉంది, మా చేతిలో ఉంది, మా పార్టీ నుంచి 42% బీసీలకు టికెట్లు కేటాయించడం అనేది మా చేతిలో ఉంది, అది మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమంటున్నా, పార్టీల పరంగా 42% ఇవ్వవలసినటువంటి అవసరము మేమేం బిచ్చమెత్తుకునే అవసరంలో లేం. ఏ పార్టీలు అయినప్పటికీ 42% మీకు తెలుసు. పిసిసి అప్పుడు ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు ఇచ్చిండ్రా? ఇప్పుడు లేదా లెక్క? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల లెక్క లేదా? కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. రెండోది, మేమేదో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినామంటే అందరూ చేసి పంపించారు, మీరు కాదు. గతంలో కేసీఆర్ గారు చేసిర్రు, చంద్రబాబు నాయుడు గారు చేసిర్రు, ఎన్టీ రామారావు గారు చేసిర్రు, రాజశేఖర రెడ్డి గారు చేసిర్రు. ఇవన్నీ తూతూ మంత్రంగా చేసేదో మేము చేతులు దొరుకుకున్నామనేటువంటి కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కానివ్వండి, వెయిట్ చేద్దాం. మీరు హరీబరీ చేసి ఎలక్షన్ పెట్టవలసినటువంటి అవసరం అప్పటి వరకు ఎలక్షన్స్ ఆపాలంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకూడదు అంటారా? డెఫినెట్గా ఆపాలి. ఎందుకంటే పార్టీల పరంగా ఇస్తామంటే మేమేమైనా పిచ్చ వేసుకుంటున్నామా? పార్టీల పరంగా మాకిచ్చి మళ్ళీ ఇండిపెండెంట్గా వాళ్ళ మనుషులను పెట్టి మమ్మల్ని ఓడించేటువంటి ప్రయత్నం గతంలో అనేక సందర్భాలలో జరిగింది. అది యథావిధిగా మళ్ళీ జరుగుతుంది. కాబట్టి రైట్ రాయల్గా మాకు వచ్చే హక్కులు మాకు కావాలి. డెఫినెట్గా ఇట్లే ముందుకెళ్తే ప్రభుత్వం ఇట్లే ముందుకెళ్ళి 42% రిజర్వేషన్ పార్టీల పరంగా మా పార్టీ పరంగా ఇస్తాము, సెంట్రల్ దగ్గర పెండింగ్ ఉందంటూ ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తే ఏం చేస్తారు మీరు? ఒకవేళ వెళ్తే తప్పకుండా రెవల్యూషన్ వస్తుంది. బీసీ సమాజం మేల్కొన్నది, ఊరుకునే సమస్య లేదు. తెలంగాణలో మరొక ఉద్యమం వస్తుందంటే అది బీసీ ఉద్యమమే రాబోతుంది. దాంతోపాటుగా బోనాలకు సందర్భంగా మీరు గ్రేటర్ మంత్రిగా గతంలో పనిచేశారు. బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు హైదరాబాద్లో? ఇప్పుడు బోనాల జాతర అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేశారు. అది డిక్లేర్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుతుంది. నీకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కావచ్చు, బోనాల జాతర కావచ్చు, పెద్ద ఎత్తున. నీకు భారతదేశ హిస్టరీలో ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం అందించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడ చూడలే. రెండోది, పండుగకు కావాల్సినటువంటిది. ఎందుకంటే మా తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు
అమ్మవారిని కొలిచేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది పెద్ద ఎత్తున. బియ్యం పోయడం కానివ్వండి, బోనం ఎత్తడం కానివ్వండి, తొట్టెల ఊరేగింపు, పలారా బండ్ల ఊరేగింపు కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటిది. వాళ్ళు నిన్న మొన్న కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ లక్షల మంది ఏంటంటే టికెట్ కలెక్ట్ చేస్తామని చెప్పి పొద్దున కూడా ఈవో వాళ్ళంతా వచ్చి నా దగ్గర చెప్పింది ఇట్లా టికెట్ పెడతామన్నట్టు. నేను ఎట్టి పరిస్థితుల్లో టికెట్ పెడితే నీకు భక్తులు వదిలిపెట్టే సమస్య ఉండదు, ప్రజలు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లక్షల సంఖ్యలో అమ్మవారి మీద భక్తితోనే వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళకు తోచింది తునమో పనమో ఆ ఉండిలో వేస్తారు. దేవాలయాలను కాపాడుతుంది కూడా ప్రజలే, గవర్నమెంట్లు ఏం కాదు. దేవాలయాలను కూడా ఆర్థికంగా కాపాడుతుంది కూడా ప్రజలే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కానివ్వండి, వాళ్ళు ఉండిలో డబ్బులు వేయడం కానివ్వండి, డోనర్స్గా ఉండడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. కొత్తగా ఏదో టికెట్ పెడతామనేటువంటిది ఇది మూర్ఖత్వం అంటారు దీన్ని. కాబట్టి అది అది వెంటనే విరమించుకోవాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా, లేకపోతే ఆందోళన జరుగుతుంది. ఈ ఇందిరా క్యాంటీన్ల పేరు మార్పు పైన ఏమైనా ఆందోళన చేయబోతున్నారా? డెఫినెట్గా ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు అన్నపూర్ణ ఎవరిని అంటారు? అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి పేరు పెట్టినప్పుడు కేసీఆర్ పేరు పెట్టుకోలేదు కదా. మీరు ఏమి చేయనప్పుడు మీరు పేరు మార్చే అధికారం మీకు ఎక్కడిది? కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు, బీసీ రిజర్వేషన్లు పూర్తిగా అధికారికంగా అమలు చేసే వరకు ఎలక్షన్లు జరగనివ్వం. ఎలక్షన్ జరిగిన ప్రజలు తిరగబడతారు. బీసీలంతా ఒక్కటిగా ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఎలక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం లేవదీస్తామంటున్నారు. దాంతోపాటు ఇందిరా క్యాంటీన్లు, అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్ల పేరు మార్చడం పైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడ క్వాంటిటీ పెంచకుండా, క్వాలిటీ పెంచకుండా, రేటు తగ్గించకుండా ఎలా పెంచుతారంటున్నారు. ఇక బోనాలలో టికెట్లు పెంచడాన్ని తీవ్రంగా భక్తులే వ్యతిరేకిస్తున్నారు, తిరగబడతారంటూ హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి తలసాని. అవుట్ స్టూడియో.